హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు సుధీష్ టెక్ స్కూల్. ఈరోజు ఈ వీడియోలో అయితే మనం జావాలో కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటో చూద్దాం. అసలు ఇవి ఎన్ని టైప్స్ ఉంటాయి, వీటి వల్ల యూజ్ ఏంటి మనకి అనేది చూద్దాం. ఫస్ట్ అయితే అసలు ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటో చూద్దాం. అసలు ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ని ఎందుకు యూజ్ చేయాలి? ఎందుకంటే మనం జావాలో కోడ్ రన్ చేసినప్పుడు అవుట్పుట్ అనేది లైన్ బై లైన్ వస్తుంది. దీన్ని కంట్రోల్ చేసి ఒక ఫిక్స్డ్ బ్లాక్స్ అనమాట, ఫిక్స్డ్ బ్లాక్స్ లోకి కన్వర్ట్ చేయడానికి. లైక్ ఇప్పుడు మనకి మొత్తం లైన్ బై లైన్ వస్తుంది, మనకు అలా వద్దు. సో దాన్ని మనం ఒక ఫిక్స్డ్ బ్లాక్ లోకి మనం అనేది చేయడానికి కోసం ఇవి యూజ్ చేస్తాం. ఇందులో 3 టైప్స్ ఉంటాయి: డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్, లూప్ స్టేట్మెంట్ అండ్ జంప్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఇందులో టైప్స్ ఉంటాయి, అవన్నీ మీకు క్లియర్ గా చెప్తాను. ఫస్ట్ అయితే ఈ వీడియోలో డెసిషన్ మేకింగ్ అనేది చూద్దాం. అసలు ఈ డెసిషన్ మేకింగ్ లో ఎన్ని టైప్స్ ఉంటాయి అనేది చూద్దాం. డెసిషన్ మేకింగ్ లో ఇఫ్ స్టేట్మెంట్స్, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అండ్ ఇక్కడ ఇంకొకటి ఉంటుంది ఇఫ్ ఎల్స్ ఇఫ్ అనేది లాడర్. సో అండ్ నెక్స్ట్ ఇఫ్ అండ్ కమింగ్ టు స్విచ్ అనేది కొంచెం ఎలాబరేట్ గా చెప్పాలి కాబట్టి నెక్స్ట్ టాపిక్ లో చెప్తాను మీకు. ఫస్ట్ అయితే ఇఫ్ స్టేట్మెంట్స్ గురించి చూద్దాం. ఇది ఇఫ్ స్టేట్మెంట్ యొక్క డెఫినేషన్ అన్నమాట. ఇది మీకు ఇలా చెప్తే అర్థం కాదు, తెలుగులో చెప్తాను. ఇఫ్ స్టేట్మెంట్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇచ్చిన కండిషన్ ట్రూ అయితే మాత్రమే ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. అర్థమైంది కదా? ఇప్పుడు ఇచ్చిన కండిషన్ అనేది ఫాల్స్ అయితే మనకు రన్ అవ్వదు. సో అలా రన్ అవ్వని టైంలో మనం ఎల్స్ యూజ్ చేస్తాం. అర్థమైంది కదా? ఇచ్చిన కండిషన్ ట్రూ అయితే మాత్రమే మనం యూజ్ చేస్తాం. అండ్ కమింగ్ టు ది సింటెక్స్, ఈ సింటెక్స్ అనేది ఇలా ఉంటుంది అనమాట. ఇఫ్ సింటెక్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనం ఇది యూజ్ చేసుకుని ప్రోగ్రామ్ రన్ చేద్దాం. ఫస్ట్ అయితే నేను క్లాస్ ఇచ్చుకుంటున్నా, పబ్లిక్ క్లాస్ కండిషనల్ అండ్ ఫైల్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అనమాట, ఇఫ్ యూజ్ చేసి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకవేళ ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ రాస్తాం కదా, ఎగ్జామ్ రాసినప్పుడు 100 పేపర్ మార్క్స్ కి 100 పేపర్ ఉంటుంది కదా, 100 మార్క్స్ పేపర్. 100 మార్క్స్ పేపర్ లో మనకి వచ్చేసి 25 పాస్ అనుకుందాం. 25 వస్తే పాస్, 25 కూడా రాకపోతే ఫెయిల్ అనుకుందాం. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ యూజ్ చేసుకుని మనం రన్ చేద్దాం. ఇప్పుడు నేను మార్క్స్ అనేవి ఒక ఫర్ ఎగ్జాంపుల్ 27 ఇస్తున్నా. ఇఫ్ మార్క్స్ is equal to 27. ఓకే, నేను మార్క్స్ అనేవి 27 ఇచ్చుకున్నాను. ఇప్పుడు మనం ఇఫ్ కండిషన్ వాడదాం. ఇందాక మీకు సింటెక్స్ చూపించే కదా, సేమ్ అదే సింటెక్స్ యూజ్ చేస్తున్నా. ఇఫ్ మార్క్స్ లెస్ దాన్ 25 అనుకుందాం. 25 మార్క్స్ వచ్చే లెస్ దాన్. ఇప్పుడు 25 కన్నా తక్కువ వస్తే మనం ఏమనుకుందాం, ఫెయిల్ అనుకుందాం. ప్రింట్ ఫెయిల్. ఓకే, ఇప్పుడు ఇంట్ మార్క్స్ 27 వస్తే పాస్, బట్ ఇక్కడ మనం 25 అనే వచ్చాయి. ఇప్పుడు 25 వస్తే 27 కన్నా తక్కువ వస్తే ఫెయిల్ అని చెప్పాను కదా. సో అదే రన్ చేస్తాను చూడండి. సో ఇక్కడ మనకేమొచ్చిందంటే అసలు ఎటువంటి అవుట్పుట్ రాలేదు. ఎందుకు రాలేదంటే ఇది ఫాల్స్ కాబట్టి. అర్థమైంది కదా? సో ఇప్పుడు నేను 30 ఇచ్చుకున్నా. సో ఫెయిల్. అర్థమైంది కదా? ఇచ్చిన స్టేట్మెంట్, ఇచ్చిన కండిషన్ అది ట్రూ అయితే మాత్రమే ఇఫ్ స్టేట్మెంట్ లో మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే ఎగ్జిక్యూట్ అవ్వదు. అర్థమైంది కదా? ఇప్పుడు కమింగ్ టు ఎల్స్, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ కండిషన్ స్టేట్మెంట్ ఉంది కదా, అది ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అవ్వదో, అంటే అక్కడ ట్రూ వస్తే ఎగ్జిక్యూట్ అవుతుంది, ఒకవేళ ట్రూ రాలేదు ఫాల్స్ వచ్చింది, అప్పుడు మనం ఇఫ్ ఎల్స్ వాడతాం. ఈ ఇఫ్ ఎల్స్ అనేది ఎలా వాడతాం అనేది చూపిస్తాను. ఇది వచ్చేసరికి మనకు ఇఫ్ ఎల్స్ సింటెక్స్ అనమాట. ఈ విధంగా అనేది సింటెక్స్ అనేది ఉంటుంది. ఇందాక మనం రన్ చేసిన ప్రోగ్రామ్ ని ఎల్స్ యూజ్ చేద్దాం. ఇందాక నేను 24 ఇచ్చాను కదా, else so pass.
రన్ చేస్తాను. చూసాను కదా, ఇక్కడ ఆల్రెడీ ఫెయిల్. బట్ మనకి ఏంటంటే ఇఫ్ స్టేట్మెంట్ లో ట్రూ కాకపోతే రాదు. బట్ ఇక్కడ ఫెయిల్ కాబట్టి మనం ఎల్స్ స్టేట్మెంట్ ఎప్పుడైతే యూజ్ చేసామో అప్పుడు మనకు పాస్ అనేది వచ్చింది. అర్థమైంది కదా. అండ్ కమింగ్ టు నెక్స్ట్ వన్, ఈ రెండు ఇలా యూజ్ చేస్తాం. ఫస్ట్ అయితే ఇఫ్, ఒకవేళ ఇఫ్ స్టేట్మెంట్ లో ఫాల్స్ వస్తే మనం ఇఫ్ ఎల్స్ యూజ్ చేస్తాం. అర్థమైంది కదా. ఇప్పుడు కమింగ్ టు నెస్టెడ్ ఇఫ్. నెస్టెడ్ ఇఫ్ అనేది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు అండ్ చాలా మంది చాలా విధాలుగా చెప్తారు. నేను దీన్ని చాలా ఈజీగా అండ్ ఒక మంచి ఎగ్జాంపుల్ యూజ్ చేసి చెప్తాను. ముందైతే చూడండి, ఏమీ లేదు, ఇఫ్ కండిషన్ ఉంది కదా, ఇఫ్ స్టేట్మెంట్. ఆ ఇఫ్ స్టేట్మెంట్ లో ఇంకొక ఇఫ్ చూడండి, నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ ఇన్ జావా allows you to have one if statement inside another. ఒక ఇఫ్ స్టేట్మెంట్ లోపల ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్ ని యూజ్ చేయడమే నెస్టెడ్ ఇఫ్. అర్థమైంది కదా, అర్థం కాలేదా. ఇప్పుడు ఒక ఇఫ్ స్టేట్మెంట్ ఉంది, అందులో ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్ ని యూజ్ చేయడం, అలా ఎన్నైనా యూజ్ చేసుకోవచ్చు. దాన్ని మనం నెస్టెడ్ ఇఫ్ అంటాం. మీకు ఎగ్జాంపుల్ చూసి చెప్తాను. ఈ విధంగా అయితే మనకి నెస్టెడ్ ఇఫ్ సింటాక్స్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇప్పుడైతే మనం ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఎగ్జామ్ యూజ్ చేసి చెప్దాం. అండ్ ఇప్పుడు ఒక గేమ్ ఉంది, ఆ గేమ్ యూజ్ చేసుకుని ఎగ్జాంపుల్ చెప్తాను. ఎలా అంటే, ఇప్పుడు మనం నార్మల్ ఒక గేమ్ ఆడాం, ఒకవేళ అది గెలిస్తే సెమీఫైనల్స్కి వెళ్తాం, సెమీఫైనల్స్ గెలిస్తే ఫైనల్స్కి వెళ్తాం, ఫైనల్స్ కూడా గెలిస్తే కప్ వస్తుంది కదా. సేమ్ అదే ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కోడ్ ద్వారా చెప్తాను, చూడండి. నేనైతే ఫస్ట్ స్ట్రింగ్ ఇచ్చుకుంటున్నా. స్ట్రింగ్ ఇస్ ఈక్వల్ టు స్ట్రింగ్ గేమ్ ఇస్ ఈక్వల్ టు విన్. నేను స్ట్రింగ్ విన్ అని ఇచ్చేసుకున్నాను. గేమ్ గెలిస్తే ఇప్పుడు ఇఫ్ కండిషన్ వాడుతున్నా. సేమ్ మీకు కింద చూపించిన సింటాక్స్ యూజ్ చేసి నేను చెప్తున్నా. సింటాక్స్ ఇఫ్, ఇక్కడ ఈ కండిషన్ రాస్తాను నేను. ఇఫ్ గేమ్ is equal to win. ఇప్పుడు గేమ్ విన్ అయితే ఏమని ప్రింట్ చేయాలి? జనరల్ గా గేమ్ విన్ అయ్యాం కాబట్టి ఇప్పుడు నేనైతే రెడీ టు ఫైనల్స్ అని ఇచ్చుకుంటున్నా. రెడీ టు ఫైనల్స్. ఇప్పుడు అదే గేమ్ ఓడిపోయిన వాళ్ళు, 2 టీమ్స్ ఆడితే ఒక గేమ్ గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు కదా. మరి మనకి గెలిచిన వాళ్ళకి రెడీ టు ఫైనల్స్ అనేది ఎలా అయితే ప్రింట్ అయిందో ఓడిపోయిన వాళ్ళకి కూడా ప్రింట్ అవ్వాలి. కాబట్టి నేను ఇక్కడ ఎల్స్ సో ఏం పెడదాం, బెటర్ లక్ నెక్స్ట్ టైం అని పెడదాం. బెటర్ లక్ నెక్స్ట్ టైం. అర్థమైంది కదా. గెలిస్తే రెడీ టు ఫైనల్స్, ఒకవేళ ఓడిపోతే బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొక స్ట్రింగ్ ఇచ్చుకుంటున్నా. స్ట్రింగ్ రెడీ టు సెమీఫైనల్స్ ఇద్దాం ఇక్కడ. సో మనకి ఎక్కువ ఇఫ్ వాడుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో స్ట్రింగ్ సెమీ ఫైనల్స్ ఈక్వల్ టు విన్. సో అర్థమైంది కదా, నేను స్ట్రింగ్ ఇచ్చాను. ఇప్పుడు సెమీఫైనల్స్ విన్ అయితే ఏమని ప్రింట్ చేస్తాం. సో ఇఫ్, మళ్ళీ ఇక్కడ చెప్పాను కదా, ఒక ఇఫ్ లో ఇంకొక ఇఫ్ యూజ్ చేస్తున్నాం. అర్థమైంది కదా. if semifinals is equal to win. అర్థమైంది కదా. సెమీఫైనల్స్ విన్ అయితే ఇప్పుడు ఏమని ప్రింట్ చేయాలి? ఇప్పుడు ఏమని ప్రింట్ చేద్దాం? సెమీఫైనల్స్ అయిపోయింది కాబట్టి రెడీ టు ఫైనల్స్. మరి సేమ్ ఇప్పుడు ఇక్కడ విన్ అయిన వాళ్ళకి మనం రెడీ టు ఫైనల్స్ ఇచ్చాం, మరి ఓడిపోయిన వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా. సో దట్స్ వై ఎల్స్ సో
ఏమనిద్దాం, సేమ్ మళ్ళీ బెటర్ లక్ నెక్స్ట్ టైం మళ్ళీ ఇచ్చేసాం. ఫస్ట్ ఇఫ్ ఏం చేసాం, గేమ్ విన్ అయ్యారు, రెడీ ఫర్ సెమీఫైనల్స్, అండ్ మళ్ళీ గేమ్ విన్ అయ్యారు, రెడీ టు ఫైనల్స్. ఓడిపోయిన వాళ్ళకి యాజ్ మనం బెటర్ లక్ నెక్స్ట్ టైం అని ఇచ్చేస్తాం. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొక ఇఫ్ వాడతాను. మన ఇష్టం, ఎన్ని ఇఫ్స్ అయినా వాడుకోవచ్చు. సేమ్ మళ్ళీ స్ట్రింగ్ ఇజ్ ఈక్వల్ టు స్ట్రింగ్ ఫైనల్స్ ఇజ్ ఈక్వల్ టు విన్. ఇప్పుడు ఫైనల్స్ కూడా విన్ అయిపోయారు. సో ఇప్పుడు ఫైనల్స్ కూడా విన్ అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ నేను ఇఫ్ వాడుతున్నా. సో అర్థమైంది కదా, మన ఇఫ్స్ అనేది ఎన్నైనా వాడుకోవచ్చు. ఈ నెస్టెడ్ ఇఫ్ లో ఒక ఇఫ్ లోపల ఇంకెన్నైనా ఇఫ్స్ అయినా వాడుకోవచ్చు. సేమ్ ఇఫ్ మళ్ళీ కండిషన్ ఇఫ్ ఫైనల్స్ is equal to win. ఇప్పుడు ఫైనల్స్ కూడా గెలిచినప్పుడు మనం ఏమంటాం, ఓన్ ద కప్. ఫైనల్స్ కూడా అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ లో ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, సో ఫర్ దట్ ఎల్స్ సో సేమ్ బెటర్ లక్ నెక్స్ట్ టైం. సో అర్థమైంది కదా. ఈ విధంగా ఫస్ట్ అయితే మనం ఇఫ్ ఇచ్చాం. సో ఇక్కడ నేను ఎన్ని ఇఫ్స్ ఇచ్చాను చూడండి, 1 2 3. సో ఒక ఇఫ్ లోపల ఇన్ని ఇఫ్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు, అదే నెస్టెడ్ ఇఫ్. ఓకే, సో మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ వచ్చింది, చూసారు కదా. రెడీ టు ఫైనల్స్, రెడీ టు సెమీఫైనల్స్, రెడీ టు ఫైనల్స్, ఓన్ ద కప్. ఫస్ట్ అయితే మనకి గేమ్ గెలిచాక రెడీ టు సెమీఫైనల్స్ అని వస్తుంది. ఒకవేళ గేమ్ నెక్స్ట్ కూడా గెలిస్తే ఫైనల్స్, అండ్ అనదర్ కూడా గెలిస్తే ఓన్ ద కప్. ఈ విధంగా నెక్స్ట్ ఇఫ్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో స్విచ్ గురించి క్లారిటీగా చెప్తాను. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్.